నన్ను నమ్మకపోతే వేరే దేవుణ్ణి పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో హిందూ గ్రంథాల్లో అటువంటి వచనాలు చూపిస్తే మళ్ళీ ఇస్లాంలో ఇలాంటి ఉగ్రవాదానికి, ఇలాంటి తీవ్రవాదానికి ఎలాంటి ఆస్కారం లేదు ఖురాన్ వెలుగులో. కానీ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేయగల, ప్రపంచం మొత్తానికి శాంతిని చూపెట్టగల ఇతన్ని నిజాయితీ కలిగినోడైతే, దేశభక్తి కలిగినోడైతే కనుక ఏం చెప్పడం జరిగింది? ఇక నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి ఏకేశ్వరోపాసన, తౌహీద్ అనేది ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. కాబట్టి అంటే మీ ప్రవక్త గారు వచ్చి ఏకేశ్వరోపాసన స్థాపించారు కాబట్టి అప్పుడు దాకా ఉన్న విశ్వాసులందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించేస్తారు. అటువంటి సనాతన వైదిక వాంగ్మయానికి వారసుడైన నేను ముమ్మాటికి గర్వంగా భావిస్తూ ఉంటాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే కనుక బిఆర్ సిరాజ్, అంటే ఇంటి పేరు కాదు, బ్రదర్ సిరాజ్ని షార్ట్కట్లో పెట్టుకుంటాడు. సిరాజు మన విషయాల్లో చాలా ఆవేశపడిపోతూ ఉన్నాడు. పైగా హిందూ గ్రంథాలని తాను స్వయంగా వక్రీకరించడమే కాకుండా ఎబ్బెబ్బెబ్బెబ్బెబ్బె నేను అసలు వక్రీకరించనే లేదు అంటూ తప్పుడు మాటలు చెప్పడం కోసం తెగ వీడియోల మీద వీడియోలు చేస్తూనే ఉన్నాడు. పోనీ అన్ని వీడియోల్లో ఒక్కదానిలో అయినా సరే గతంలో తప్పు చెప్పాం ఈసారి సరి చేసుకుందాం అనుకుంటాడా అంటే అదే పాత తప్పుని ఫ్రెష్గా ప్రతిసారి చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మధ్యలో తన ఖురాన్ని కూడా వక్రీకరిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం. అయితే ఈ వీడియోలకు సంబంధించి అతని మీద కౌంటర్లు ఫట్టా చేసేయాలని నాకు కూడా ఉందండి. కానీ అతనిలాగా మనకి ఇదే పని కాదు, మనకి చాలా పనులు ఉన్నాయి కాబట్టి కాస్త టైం పడుతూ ఉంది. సో మీరే అర్థం చేసుకోవాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి యథావిధిగా థంబ్నెయిల్ చూడండి. లలిత్ కుమార్ మతోన్మాదాన్ని పక్కా ఆధారాలతో బయటపెట్టిన బిఆర్ సిరాజ్. కానీ చూసే వాళ్ళందరికీ కూడా ఎవడైతే కామెంట్లు పెడుతున్నారో అంటే ఆ మతోన్మాది వర్గానికి సంబంధించిన వాళ్ళు, మీ ఓపికలకి దండాలరా బాబు. వాళ్ళు చెప్పే అబద్ధాలు కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనపడుతున్నా, నేను చెప్పే విషయాలు మీ బుర్రకి ఎక్కలేదన్న విషయం అర్థమవుతా ఉన్నా, ఏది మీకు అర్థమవుతా ఉన్నా కూడా ఇంకా సిగ్గుచారం లేకుండా కామెంట్లు పెడుతున్నారు చూడండి. ఏదో అపర మేధావుల్లాగా ఒక్కొక్కడు. మీ అందరికీ ఒక ఓ వేసుకోవాలరా. సరే, ఇక నేరుగా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. హిందూ బంధువులారా ఒక్కసారి చూడండి. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. చాలా మందికే తెలుసు రాజు, చాలా మందికి తెలుసు, కొద్ది మందికి కాదు. మ్యాటర్ చెప్పు విషయం. ఈ మధ్య కాలంలో హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్ని వక్రీకరిస్తూ, అలాగే క్రైస్తవ మత గ్రంథం అనేటువంటి బైబిల్ని కూడా వక్రీకరిస్తూ అన్న దమ్ముల్లా కలిసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించడానికి అహర్నిశలు తన వీడియోల ద్వారా విషం చిమ్ముతున్నాడు లలిత్ కుమార్. బాబోయ్, చాలా పెద్ద సర్టిఫికెట్లు ఇచ్చేసావు. కానీ హిందూ బంధువులందరూ, అదేవిధంగా సిరాజు నువ్వు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఒక లైన్లో చెప్పేది కాదు, ఒక వీడియో మొత్తం డెడికేటెడ్గా దీని మీదే చేయాలి. ఈ 2 లైన్స్ మీద నువ్వు మాట్లాడిన దాని మీదే మాట్లాడదాం. ఎందుకంటే ఈ లెక్కలో ఎప్పటి నుంచో తగ్గొట్టేయాలనుకుంటున్నా. ఈ దెబ్బతో నువ్వే అవకాశం ఇచ్చావు కాబట్టి తగ్గొట్టేద్దాం. కాకపోతే ఇప్పుడు మ్యాటర్ ఏంటి, ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. ఖురాన్లో అల్లాను తప్ప వేరే దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయండి, నరికేయండి అనే మాట ఉంది. ఈ మాట ఇప్పటికీ కన్ఫైన్ అయ్యే ఉన్నాను నేను. సిరాజ్, ఇప్పుడు కూడా దిస్ మై 3rd వీడియో, రిమెంబర్, ఇప్పుడు కూడా ఈ టాపిక్ మీద కమిట్ అయ్యే ఉన్నా నేను. దాంతోపాటు అలాంటి మాటలు అంటే నన్ను నమ్మకపోతే వేరే దేవుణ్ణి పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి మాటలు హిందూ గ్రంథాల్లో గనక చూపిస్తే ఆ గ్రంథాలను విడిచిపెట్టేస్తాను. అయితే 2వ పాయింట్, హిందూ గ్రంథాల్లో అటువంటి వచనాలు చూపిస్తే మళ్ళీ నా మత గ్రంథాలుగా చెప్పబడుతున్న ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడిచిపెట్టేస్తా, వాటిలో మతోన్మాదం ఉంది అని నిరూపిస్తే కనుక. ఈ మధ్య కాలంలో అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖురాన్లోని సూర తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5ను పూర్తిగా వక్రీకరించడం జరిగింది. ఖురాన్లోని సూర తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5లో నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులు ఎక్కడ కనబడితే అక్కడ చంపండి అని ఏదైతే ఖురాన్ ఆయత్ ఉందో అది ఆనాటి అరబ్బు ముష్రికులకు సంబంధించి అవతరించినటువంటి వాక్యాలు. అందుకే అక్కడ అరబ్బీలో అల్ ముష్రికీన్ అనేటటువంటి పదం వాడబడింది. అంటే ప్రత్యేకంగా ఆనాటి అరబ్బు ముష్రికులకు సంబంధించినటువంటి ఆయత్. అందుకే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత అని ఎందుకు ఉంటుంది?
అంటే అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వినటువంటి ఆనాటి అరబ్బు ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిందే తప్ప అది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ముష్రికులకు సంబంధించినటువంటి ఆయత్ ఎంత మాత్రము కాదు. అయితే ఈ వాక్యాలు ఎవరి కోసం అవతరించాయంటే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 17 సార్లు హత్యా ప్రయత్నం చేసినటువంటి వారి కోసం. అలాగే ఓకే, ఈ టాపిక్ చెప్తూనే గత వీడియోలో సిరాజ్ ఒక మాట అన్నాడు. ఆ మాటని ఇక్కడ మీకు ఖచ్చితంగా గుర్తు చేయాలి. ఎందుకంటే తన కోసమైతే ఒకలాగా, ఎదుటోడి కోసమైతే ఒకలాగా తన మత గ్రంథాన్ని విశదీకరించి చెప్పే ఈ వక్రీకరణ సామ్రాట్ ఎవరైతే ఉన్నాడో అతని నిజ స్వరూపం ఈరోజు మరి మీకు తెలియాలి కదా. ఒకసారి ఏమన్నాడు చూడండి. 72 కన్యలు లభిస్తాయంట అని మీరు చాలాసార్లు విన్నారు కదా. అసలు దీనికి సంబంధించినటువంటి వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్యాయంగా మానవులు చంపే వారి కోసం ఖురాన్ ఏమంటుంది? ఖురాన్లో సూరే మాయిదా నంబర్ 5 ఆయతం 32. ఒకసారి తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో మీకు తెలిసిన భాషలో ఈ వాక్యాన్ని చదివే ప్రయత్నం చేయండి. ఖురాన్లో 5వ అధ్యాయం సూరే మాయిదా నంబర్ 5 ఆయతం 32లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతలన్నాస జమీఅ. ఒక వ్యక్తిని అకారణంగా చంపినవాడు సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానమని ఖురాన్ అంటుంది. ఖురాన్ దృష్టిలో ఒక వ్యక్తిని చంపితే సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం అని ఉంటుంది. కాబట్టి ఇస్లాంలో ఇలాంటి ఉగ్రవాదానికి, ఇలాంటి తీవ్రవాదానికి ఎలాంటి ఆస్కారం లేదు ఖురాన్ వెలుగులో. చూసారు కదా, దీనికి ముందు చెప్పిన దానిలో అది అల్ ముష్రికీన్ అంటే అరబ్బు దేశాల్లో ఉండే ముష్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పబడింది అని చెప్పేసి చాలా స్పష్టత ఇచ్చాడు సిరాజ్. కానీ అల్ మైదాలో చెప్తున్న 32వ ఆయత్ గురించి మాత్రం ఒక మాట చెప్తున్నాడు. ఇది ఇస్లాంలో ఉంది. ఇది ఇస్లాం ప్రకారం ఎవరైనా సరే ఒక వ్యక్తి అన్యాయంగా ఇంకొకరిని చంపితే సమస్త మానవాళ్ళని చంపేసినట్లే అని చెప్పేసి మొత్తం ముస్లింలందరికీ కూడా జనరలైజ్ చేసి చెప్తా ఉన్నాడు. దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అల్ మైదా అంటే సూరా 5 ఆయత 32ని మీకు తెలిసిన భాషలో చదవమన్నాడు కాబట్టి నేను చదివి వినిపిస్తాను. ఒకసారి వినండి. చూస్తున్నారు కదా, ఈ కారణం వల్లనే మేము ఇజ్రాయెల్ సంతతి వారికి ఈ ఉత్తర్వు ఇచ్చాము. నిశ్చయంగా ఒక వ్యక్తి హత్యకు బదులుగా గాని లేదా భూమిలో కల్లోలం వ్యాపింప చేసినందుకు గాని ఎవడైనా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే అతడు సర్వ మానవ జాతిని చంపినట్లే. మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే అతడు సర్వమానవ జాతి ప్రాణాలను కాపాడినట్లే అని చెప్పేసి అన్నాడు. మరి ఇందాకిచ్చినట్లు ముందు వెనక చూద్దాము, లేకపోతే అది ఎవరి గురించి చెప్పారో చూద్దాము అని చెప్పేసి ఇక్కడ సిరాజ్ ఎందుకు చెప్పలా? పోనీ సిరాజ్ చెప్పకపోతే మనం అయిపోతామా? మనం క్లారిటీ ఇస్తాం. ఆ క్లారిటీ ఏంటి? మొదటి లైన్లో మీరు చూడండి. ఈ కారణం వల్లనే మేము ఇజ్రాయెల్ సంతతి వారికి ఈ ఉత్తర్వు ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఓన్లీ ఇజ్రాయెల్ సంతతి వారికి కదా ఆ ఉత్తర్వు ఇచ్చింది? మరి ప్రపంచ మానవాళి మొత్తానికి ఇచ్చినట్లు, మొత్తం ఇస్లాంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినట్లు ఎలా చెప్తున్నావు సిరాజ్? అంటే ఇందులో కాస్త మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇది మొత్తం అందరికీ అంటగట్టేసేస్తామని చూస్తున్నావు. హిందూ బంధువులరా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు వచ్చేసి లలిత్ కుమార్ వక్రీకరిస్తున్నాడు, లేకపోతే లలిత్ కుమార్ మతోన్మాదాన్ని బయట పెట్టేశాం, పగలు తీసేసాం, పీక్ అట్లా కట్టేశాం అంటే మీరందరూ ఆశ్చర్యపోవాల్సింది లేదు, ఆందోళన పడాల్సింది అంతకంటే లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎక్కడ ఒక్క తప్పుకు కూడా ఆస్కారమే లేదు. అలాగే వీళ్ళ మత గ్రంథాల్లో మనం చూపించే వాటిని కవర్ చేసుకోవటానికి కూడా వీళ్ళ దగ్గర ఎటువంటి ఆస్కారము లేదు. కానీ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ మతం లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి మార్కెటింగ్ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా వీడియో పెడితే దానికి కాస్త అటు ఇటుగా మాలాంటి వాళ్ళకి కౌంటర్ ఇస్తాం. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదు, మన ధర్మం గొప్పతనం, మన ధర్మంలో ఉన్న సత్యం యొక్క గొప్పతనం. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఏదైతే చెప్పాడో అది ఓన్లీ ఇజ్రాయేలీల కొరకు ఇవ్వబడింది, మొత్తం మానవాళి మొత్తానికి కాదు. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇజ్రాయేలీల కొరకు మాత్రమే ఈ సందేశం వచ్చింది అని చెప్తున్నారు కదా. మరి ఇజ్రాయేలీలకు ఈ సందేశాన్ని ఇచ్చింది ఎవరు? అల్లానా, యెహోవానా? ఒకవేళ యెహోవా అల్లా ఇద్దరు ఒకళ్ళేనా లేదా ఇద్దరు వేరువేరా? ఏదన్నా ఒక విషయాన్ని స్పష్టం చేసి చెప్పగలిగేంత నిజాయితీ గనక మన సిరాజ్ దగ్గర ఉంటే సమాధానం వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక యజుర్వేద భాష్యం తీసుకొని, చూసారా బ్రదర్ సిరాజు ఎంత ఉన్మాదంగా ప్రసంగం చేశాడో, హిందూ మత గ్రంథాల పట్ల, హిందూ మతం పట్ల ఎంత విద్వేషం ఇతనికి ఉందో చూడండి అని చెప్పేసి అతడు యజుర్వేద భాష్యాన్ని చూపించి, ఇతర గ్రంథాలని చూపించి, అతడు సిరాజ్ చెప్పినటువంటి విషయాలు ఈ గ్రంథాలలో లేవు అని చెప్పి ఒక వీడియో కూడా తయారు చేయడం జరిగింది. అయితే నేను చెప్పినటువంటి విషయాలు హిందూ మత గ్రంథాలలో ఉన్నాయా లేవా,
నేను వక్రీకరిస్తున్నానా లేదా లలిత్ కుమార్ వక్రీకరిస్తున్నాడా అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే ఖచ్చితంగా సిరాజు, ఖచ్చితంగా పరిశీలిద్దాం. కాకపోతే అన్ని పరిశీలిద్దాం అని ఏంటి, టేబుల్ మీద క్లీన్గా ఉంది, ఏ ఒక్క పుస్తకం లేదనే కానీ డౌట్. ఎందుకంటే నేను ఎన్ని పుస్తకాల్లో నుంచి చూపించినా నువ్వు పట్టుకున్న కుందేలకి 13 కాళ్ళు అంటావు. కాబట్టి నేను ఈసారి పుస్తకాలు తెకుండా నువ్వు మాట్లాడుతున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు చూపిస్తున్న రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే నీకు స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే తప్పులు పదే పదే మాట్లాడుతుంది నువ్వే కాబట్టి, వక్రీకరణ చేస్తుంది నువ్వే కాబట్టి, వక్రీకరణ అని కూడా అనడానికి లేదు. కొన్నిసార్లు విషయ పరిజ్ఞానం లేక కూడా కొన్నిసార్లు మాట్లాడుతున్నావు. కాబట్టి ఆ పరిజ్ఞానం నీకు ఇవ్వటం కోసం నీవు మాట్లాడే దానిలోంచి టాపిక్స్ తీస్తున్నా. ఓకేనా? యజుర్వేదం 13వ అధ్యాయం 12-13 మంత్రాలు ఏవైతే నేను చెప్పానో లలిత్ కుమార్ ఏం చెప్పాడో ఒకసారి మీరు చూడండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఈ 13వ అధ్యాయంలో ఉన్న 12-13 మంత్రాలకి సిరాజ్ ఏం చెప్పారో మీరు విన్నారు. యజుర్వేదంలోని 13వ అధ్యాయంలో ఉన్న 12-13 మంత్రాల్లో ఏముందో చూడండి. నిజానికి ఈ మంత్రం దేవుడు మనుషులకి చెప్తున్నది కాదు. ప్రజల్ని రక్షించే విషయంలో రాజు వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే 12వ మంత్రం కనుక చూసుకుంటే దాని భావార్థాన్ని ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ మంత్రం ధూపమాలంకారమున కలదు. రాజు మొదలగు సభాజనులు ధర్మము విషయముల్లో కూడి జలముల వలె మిత్రులకు శీతలత్వమును ప్రసాదించుచు అగ్నివలే శత్రువులను భస్మమునర్చవలను. చాటుగా నుండి శత్రువులు నుసుగొల్పు నీచుణ్ణి దృఢబంధములచే బంధించి నిష్కంటకముగా రాజ్యమేలవలెను. ఇక్కడ ఎంతకాడికి తప్పుడు విధానాలతో వచ్చే శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడు అని ప్రజలు రాజుకు మొరపెట్టుకుంటున్నది ఉన్నదే కానీ, ఎక్కడైనా సరే దేవుడు నీ శత్రువుల్ని నాశనం చేసేస్తా, నన్ను నమ్మని వాళ్ళని నరికేస్తా, కాల్చేస్తా అని ఉన్నది ఏదైనా ఉందా? అయినా కానీ ఎంత దారుణంగా వక్రీకరిస్తున్నాడో ఒక్కసారి మీరే చూడండి. ఇక్కడతో అయిపోయిందా? అయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రం ఏదైతే నేను తీసుకున్నానో అది ఇంగ్లీష్ నుండి తీసుకున్నాను కాబట్టి ముందుగా ఇంగ్లీష్లో ఏముందో మనం చూద్దాం. ఇది యజుర్వేద సంహిత. ఇక్కడ యజుర్వేద సంహిత 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఏముందో ఒకసారి మీరు చూడండి. రైస్ అబో అగ్ని స్ప్రెడ్ యూ అవుట్ బిఫోర్ అస్ బర్న్ డౌన్ అవర్ ఫోర్స్. ఇక్కడ స్పష్టంగా మీరు చూడవచ్చు బర్న్ డౌన్ అవర్ ఫోర్స్ అని. అంటే మీ శత్రువుల్ని కాల్చి బూడిద చేయండి అని స్పష్టంగా ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. దాని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ నేను చేసి చెప్పాను. ఇది ఒక్కసారి మళ్ళీ క్లియర్గా వినండి. రైస్ అబో అగ్ని స్ప్రెడ్ యూ అవుట్ బిఫోర్ అస్ బర్న్ డౌన్ అవర్ ఫోర్స్. ఇక్కడ స్పష్టంగా మీరు చూడవచ్చు బర్న్ డౌన్ అవర్ ఫోర్స్ అని. అంటే మీ శత్రువుల్ని కాల్చి బూడిద చేయండి అని స్పష్టంగా ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. దాని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ నేను చేసి చెప్పాను. నీ బొందరా నీ బొందా అని అనాలని ఉంది, కానీ సభ సంప్రదాయం కాదుగా. మొట్టమొదటిసారి నోరు జారే అవకాశం సిరాజ్కి ఇద్దామని చెప్పి ఆగిపోతున్నా. అక్కడ ఏముందో ఒక్కసారి మళ్ళీ చూడండి. బర్న్ డౌన్ అవర్ ఫోర్స్ అని ఉంది. అంటే ఏంటి? మా యొక్క శత్రువులను భస్మం చేసేయి అని ఉంది. అని ఎవరికి మొరపెట్టుకుంటున్నారు? అగ్నిదేవుడికి మొరపెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ సిరాజ్ ఏం చదువుతాడో మీరు వినండి. రైస్ అబో అగ్ని స్ప్రెడ్ యూ అవుట్ బిఫోర్ అస్ బర్న్ డౌన్ అవర్ ఫోర్స్. ఇక్కడ స్పష్టంగా మీరు చూడవచ్చు బర్న్ డౌన్ అవర్ ఫోర్స్ అని. అంటే మీ శత్రువుల్ని కాల్చి బూడిద చేయండి అని స్పష్టంగా ఇక్కడ ఇంగ్లీష్లో చూసారుగా. బర్న్ డౌన్ అవర్ ఫోర్స్ అంటే మా శత్రువులను భస్మం చేసే అని అగ్నిదేవుణ్ణి ప్రజలు మొరపెట్టుకుంటూ ఉంటే, లేదు దేవతలు మొరపెట్టుకుంటూ ఉంటే, ఇక్కడ సిరాజ్ ఏం చెప్తా ఉన్నాడు? మీ శత్రువులను తగలబెట్టేయండి లేదా భస్మం చేసేయండి అని దేవుడు ఏదో ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఎవరిదో వక్రీకరణ? ఎవరిదో వక్రీకరణ చేస్తున్నారు? ఏమన్నా సిరాజ్ కనీసం బుర్రా బుద్ధి ఉందా? మనం మాట్లాడేది తప్పు అన్న ఇంగితం కాస్త అర్థమవుతుందా? పైగా ఇలా ఇంగ్లీష్లో ఉన్నదానికి నేను ట్రాన్స్లేషన్ చేశాను అంటున్నారు. అది ఎవరు ట్రాన్స్లేషన్ పట్టుకొచ్చి? గ్రిఫిత్ రాసిన అనువాదం పట్టుకొచ్చి. అందుకే గ్రిఫిత్ ఎవరన్నా సంస్కృత పండితుడా? గ్రిఫిత్ ఎవరు? కొన్ని భారతదేశపు మూలాలున్న వ్యక్తా? కాదు. ఒక విదేశీయుడు రాసిన వేదాన్ని పట్టుకొచ్చి ఆ వేదాన్ని నువ్వు ఇలా తీసుకుని వచ్చేసి ఈ వేద మంత్రంలో ఇలా ఉంది అని చెప్పేసి దానికి తప్పుడు అర్థాలు చెప్తా నేను వక్రీకరించానని చెప్పేసి అంటావేంటి? అంటే ఒక భారతీయుడు వైదిక వాంగ్మయం పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి రాసిన వేదం అనువాదం కంటే కూడా నీకు ఇంగ్లీష్ వాడు రాసిన వేదం నీకు అంత రుచిగా ఉంది. మరి అంటే నువ్వు చెప్పే వక్రీకరణలు మేము వాస్తవం అని ఒప్పుకోవాలి. వేదం పట్ల విశ్వాసం లేనోళ్ళు లేకపోతే వేద మర్యాదలు తెలియని వాళ్ళు చేసిన అనువాదాలని నువ్వు తీసుకుని వస్తే మేము జీ జహాపన అని చెప్పి చేతులు కట్టుకుని వినాలా. కానీ ఇక్కడ
వేదానికి అనువాదం రాసిన ఆర్య సమాజికులు లేకపోతే ఇతర వైదిక సంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు రాసిన అనువాదాలని భాష్యాల్ని మాత్రం నువ్వు పరిగణలోకి తీసుకో. పైగా వేద మంత్రాల విషయంలో కూడా ఇతను చాలా వాటికి చెప్తూ లలిత్ కుమార్ వక్రీకరించాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒరే బాబు, ఆ వక్రీకరణ అనుకుని నమ్మే వాళ్ళు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వేద మంత్రాలు దేనికైనా సరే 3 అర్థాలు ఉంటాయి. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని చెప్పేసి 3 అర్థాల్లో ఉంటాయి. ఈ మంత్రాన్నే గనక మీరు తీసుకుంటే, ఆది భౌతికంగా తీసుకుంటే గనక ఇక్కడ ప్రజలు వాళ్ళ రాజుకి విజ్ఞప్తి చేసుకుంటున్నట్లుగా లేకపోతే ఆ దేవతలకు మొరపెట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. అదే ఆది దైవికంగా చూసుకున్నట్లయితే గనక దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి వేడుకుంటున్నట్లుగా లేకపోతే అగ్నిదేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా లేదు రుద్రుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అదే మూడవది ఆధ్యాత్మికము. ఇది చూసుకున్నట్లయితే గనక మనము మన లోపల ఉన్న అంతఃశత్రువుల విషయంలో వాటిని అణిచివేయి, మా లోపల ఉన్న అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు రాగద్వేషాలు లాంటివి మా నుండి లేకుండా చెయ్యి, మాలో ఉన్న వాటిని అణిచివేయి అని పరమాత్ముని వేడుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇందులో నువ్వు తీసుకుంటున్న మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ అనువాదం తీసుకున్నావో, వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో రాశారో నీకు తెలుసా? కానీ నువ్వు చెప్పిన అనువాదం, మొన్న నువ్వు చూపించిన అనువాదం ఏదైతే ఉందో అటు ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము ఏది కాదు. అదొక రొట్ట అర్థాలు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎక్కడా కూడా భగవంతుడు స్వయంగా మనుషుల దగ్గరికి వచ్చేసి మీరు మీ శత్రువుల్ని చంపేయండి, నరికేయండి అని చెప్పేసి అనడు. మా పరమాత్ముడు మాకెప్పుడు ఒకే మాట చెప్పారు. కావాలంటే నువ్వు మాట్లాడితే భగవద్గీత అంటావు. ఆ భగవద్గీతలోనే చూసుకో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అద్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి చెప్పారు. ఎప్పుడెప్పుడైతే గనక ఈ భూమి మీద ధర్మానికి గ్లాని కలుగుతుందంటే కష్టం కలుగుతుందో, ఆ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపన చేయటం కోసం నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పి స్వామి చెప్పారు తప్ప మీలో మీరు కొట్టుకు చచ్చిపోండి, నేను పైనుంచి వేడుక చూస్తాను, ఫ్రీ షో వేసుకుని చూస్తానని చెప్పేసి అనలా. బికాజ్ మా దేవుడు పవర్ఫుల్. బికాజ్ మా దేవుడు అధర్మవాదుల నుంచి ధార్మికుల్ని కాపాడటానికి ప్రతి యుగంలోనూ వచ్చాడు, వస్తాడు. కొన్ని సార్లు ఎవరైనా ధార్మికులు ఓడిపోయినట్లు కనిపించినా లేకపోతే అణచివేతకు గురైనట్లు అనిపించినా కూడా అది కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగిందే తప్ప పరమాత్మ ఎప్పుడు కూడా సృష్టిలో ఏ ఒక్క జీవికి అన్యాయం చేయలేదు. దట్ ఈజ్ సనాతన ధర్మ. అలాంటి ధర్మంలో పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాంటి ధర్మంలో ఉన్న ఈ వేదాన్ని తలుచుకుని ప్రతి క్షణం నేను ఉప్పొంగిపోతూనే ఉంటా. అలాంటి వేదాన్ని నువ్వు వక్రీకరణ చేసింది కాకుండా తిరిగి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్లు నా మీదకి వచ్చేసి లలిత్ కుమార్ వక్రీకరించేశాడు అంటున్నావు. నీకు వేదం తెలియదు, వేదాంగాలు తెలియదు, లేకపోతే వైదిక ధర్మం యొక్క మర్యాద ఏమిటో తెలియదు. అలాంటి నువ్వు కూడా వేదం చెప్తున్నావు. మా కర్మ ఏంటంటే వెనకెప్పుడో ఎన్నో దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని ఇప్పుడు మళ్ళీ సిరాజ్ వేదాలు వల్లిస్తున్నాడని మార్చుకోవాల్సి వచ్చేలాగా ఉంది సామెత. చూడండి ఇంకేమంటున్నాడు. మనం శుక్ల యజుర్వేదములో ఏ విధంగా ట్రాన్స్లేషన్ ఉంది, లలిత్ కుమార్ ఏ విధంగా వక్రీకరించి చెప్పాడో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటిది శుక్ల యజుర్వేద సంహిత, అనువాదం డాక్టర్ వి భాస్కర్ రాజు. ఇక్కడ స్పష్టంగా 13వ అధ్యాయం 12వ మంత్రాన్ని కాస్త మనం చూసినట్లయితే, ఓ అగ్ని నీవు మేలుకొని ప్రజ్వరిల్లి అన్ని దిక్కులకు వ్యాపించెదవుగాక, మా పట్ల శత్రుత్వం కలిగి ఉన్న దుష్ట శక్తువులను శత్రు సంబంధువులను దహించి వేయుదుగాక అని చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూడవచ్చు. ఏదైతే నేను చెప్పానో అది ఇక్కడ మీరు యజుర్వేద సంహితలో మీరు చూడవచ్చు. అయితే ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడ తప్పు చెప్పాను? ఇక్కడ లలిత్ కుమార్ అంటాడు, లేదండి అది రాజు ప్రజలకు ఆదేశిస్తున్నాడు లేదా రాజుకు ఆదేశించడం జరిగింది. బాబురే, నీకు అర్థం కావట్లేదు మ్యాటరు. ఇక్కడ కూడా చాలా క్లియర్ గా ఉంది. అగ్నిని నలుదిశలా వ్యాపించి మా పట్ల శత్రుత్వం కలిగి ఉన్న దుష్ట శక్తులను శత్రు సంబంధులను దహించి వేయుదుగాక అని చెప్పేసి ప్రజలు అగ్నిని వేడుకుంటున్నారు, లేకపోతే దేవతలు అగ్నిని వేడుకుంటున్నారు. ఆ కోణంలోనే ఇక్కడ చూడాల్సి ఉంది. కానీ అసలు నువ్వు గాని చూస్తున్న మిగతా అందరూ గాని మిస్ అయిపోతున్న కాంటెక్స్ట్ ఏంటి? ఇది ఎక్కడ మొదలైంది అంటే సూర 9 ఆయత 5లో ఏదైతే ఉందో, నీ శత్రువులను నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రిక్కులు ఎక్కడ కనపడితే అక్కడ నరికి వేయండి అని మీ ప్రవక్త గారి ద్వారా మానవులకు చెప్పబడ్డ సందేశం ఏదైతే ఉందో ఇది అలాంటి సందేశం కాదు. ఇక్కడ అగ్నిదేవుడు వచ్చి మీలో మీరు కొట్టుకు చచ్చిపోండి లేకపోతే మీ శత్రువుల్ని మీరు తగలబెట్టేయండి అని అడగట్లా. పౌరులు వేడుకుంటున్నారు, ఓ అగ్నిదేవా నువ్వు నలుదిశలా వ్యాపించు, మా శత్రువులను దహించి వెయ్యి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కష్టం కలిగినప్పుడు దేవుడికే చెప్పుకుంటారు. దేవుడు చేస్తాడా చేయడా అంటే అది దేవుడు అవతల వాడు చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టి వసగా శిక్షలు ఉంటాయి, లేకపోతే వరాలు ఉంటాయి. అంతేగాని నా మతం కాదు కాబట్టి నన్ను ఏడిపించేవాడు కాబట్టి ఆయన చంపే ఈయన్ని చంపే అని చెప్పేసి దేవుడు మనకి చెప్పట్లేదు కదా.
అసలు కీ కాంటెక్స్ట్ వదిలేసి అడ్డమైన అన్ని మాట్లాడతా, పైగా లలిత్ కుమార్ వక్రీకరించాడు అని నువ్వు అంటావు. నాకు మా వాళ్ళు మెసేజ్లు పెట్టి అన్నా అతను ఏదో చెప్తున్నాడు అన్న, అతను కౌంటర్ ఇవ్వన్నా అంటాం. ఏముంది అక్కడ కౌంటర్ ఇవ్వటానికి? నా తలకాయ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కానీ ఏదైనా మొత్తానికి ఒక విషయం మాత్రం గ్యారంటీ సిరాజు, విశ్వవిఖ్యాత వక్రీకరణ సామ్రాట్ అనేది నీకు సరిపోయే బిరుదు కాదు. దాని అమ్మ మొగుడు బిరుదు ఏదైనా కనిపెట్టి తయారు చేసి కొత్తది ఇవ్వాలా నీకు? నువ్వు ఆ రేంజ్ వక్రీకరణ ఆర్టిస్ట్ కాదు. రాజు రైతుకు చెప్పాడా, లేదా రైతు రాజుకు చెప్పాడా, లేదా రాజు పాలకులకు చెప్పాడా అన్న విషయం కాదు. ఇక్కడ శత్రువులను చంపి దహించి వేయండి అన్న విషయం ఉందా లేదా, ఆ ఉన్న విషయాన్ని నేను చెప్పాను. లేదండి దాని కాంటెక్స్ట్ వేరు అని మీరు అన్నట్లయితే, మరి ఖురాన్లో సూరా తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5 కాంటెక్స్ట్ కూడా వేరేగా ఉంది అని నేను చెప్పాను. కాంటెక్స్ట్ వేరేగా ఉంటే కాంటెక్స్ట్ గురించి మాత్రమే మాట్లాడాలా, కానీ అసలు ఇర్రెలవెంట్ టెక్స్టులు తీసుకొచ్చి ఇక్కడ సింక్రనైజ్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే సూరా 9 ఆయత 5లో ఏం చెప్తా ఉన్నారు? నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్టికులు ఎక్కడ కనపడితే అక్కడ నరికేయండి అని చెప్పేసి మీ ప్రవక్త గారి ద్వారా మీకు చెప్పబడింది. కానీ నువ్వు చూపించిన ఏ ఒక్క వేదమంత్రంలో కానీ అటు ఇంద్రుడు కానీ, రుద్రుడు కానీ, అగ్ని కానీ, పోష కానీ, సూర్యుడు కానీ ఎవ్వరూ కూడా వచ్చి ఓ మానవులారా వీళ్ళెవరో నన్ను పూజ చేయట్లేదు కాబట్టి, వీళ్ళు వేరే దేవుణ్ణి కూడా పూజ చేస్తున్నారు కాబట్టి ఆ కొడుకుల్ని ఎక్కడ కనపడితే అక్కడ నరికేయండి, తరిమేయండి, తురిమేయండి అని చెప్పేసి చెప్పలా. దానికి దీనికి ఎట్లా కలుపుతావు మరి? ఇప్పుడు మోకాలికి బోడిగుండికి ముడేయటం ఎంత శాండాలంగా ఉంటుందో తెలుసా? నువ్వు చెప్పే లింకులు కూడా అట్టాగే ఉన్నాయా? అయ్యి మానేయండిరా బాబు, ఏదన్నా ఉంటే గ్రంథాలు చదివి మాట్లాడండి అని చెప్పేసి అంటే ఎవరికి తేడా తెలియకుండా మాట్లాడిన నువ్వు కూడా మాకు ఈరోజు ఇంగ్లీష్ నేర్పబట్టే, తెలుగు నేర్పబట్టే. మా రామ 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 ప్లీజ్. ఇక అలాగే నేను చెప్పినటువంటి రెండవ మంత్రం యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రం. నేనేం చెప్పాను, అతడు ఏం చెప్పాడో ఒకసారి ముందు మీరు చూడండి. యజుర్వేదం 13వ అధ్యాయం 13వ ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపివేయండి. వారు మీ బంధువులైనా సరే, మీ స్నేహితులైనా సరే, అపరిచితులైనా సరే వారిని చంపి కాల్చేయండి అని యజుర్వేదంలో ఉంది. 13వ అధ్యాయం 13వ మంత్రం. సరే, 13వ అధ్యాయములో 12వ మంత్రము దాని భావార్థము. ఓకేనా? ఇక మరి 13వ మంత్రం కూడా చెప్పారుగా, ఆ 13వ మంత్రము దాని భావార్థం కూడా ఒక్కసారి చూద్దాము. మానవులు రాజైశ్వర్యములను పొంది ఉత్తమ గుణకర్మ స్వభావయుక్తులై ప్రజలకు ప్రత్యేకించి దరిద్రులకు సుఖమును కలిగించవలెను. ధర్మమునందు స్థిరముగా నుండి నిరంతరము శిక్షణను జరుపుచు అందరిలో ఉత్తముడైన వాణ్ణి సభాపతి రాజుగా ఎంచుకొనవలెను. ఏముంది? రాజుగా ఎలాంటి వాడిని ఎంచుకోవాలి అని మాత్రమే ఉంది. ఈ రెండిట్లో ఎక్కడైనా సరే మీ బంధువుల్ని చంపేయండి, ఆడోళ్ళని చంపేయండి, పసిపిల్లల్ని చంపేయండి అని ఎక్కడైనా ఉందా? స్టిల్ అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇతడు ఏం చెప్పాడు? బ్రదర్ సిరాజ్ ఏ విధంగా వక్రీకరిస్తున్నాడు, అసలు ఈ విషయం ఇక్కడ లేనే లేదు అనే విధంగా ఇతడు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మనం పరిశీలిద్దాం, నిజంగా నేను అది ఎక్కడి నుండి తీసుకున్నాను, అక్కడ ఉందా లేదా, ఇంగ్లీష్లో ఏముంది, తెలుగులో ఏముందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి యజుర్వేద సంహిత అధ్యాయం 13 మంత్రం 13ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం, అక్కడ ఏముందో చూడండి. ఇది యజుర్వేద సంహిత అధ్యాయం 13 మరియు శ్లోకం 13లో ఇక్కడ ఏముంది, నేనేం చెప్పాను, నేను ఏదైనా తప్పుగా చెప్పానా ఒకసారి మీరే చూడండి. డెస్ట్రాయ్ అవర్ ఫోమెన్ వెదర్ కిన్ ఆర్ స్ట్రేంజర్ అని చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది, మీరు చూడవచ్చు. అంటే మీ యొక్క శత్రువుల్ని దహించి వేయండి, వారు ఒకవేళ మీ బంధువులైనా లేదా అపరిచితులైనా అనే అర్థం రాదా? ఒకసారి చూడండి, ఇదేదో ముస్లింలు ట్రాన్స్లేషన్ చేసినటువంటి గ్రంథం కాదు. అయితే ఇప్పుడు మనం శుక్ల యజుర్వేద సంహిత 13వ అధ్యాయం 13వ మంత్రం తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేశారో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నా చేతిలో మీరు ఏదైతే చూస్తున్నారో శుక్ల యజుర్వేద సంహిత 13వ అధ్యాయము 13వ మంత్రాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓ అగ్ని, మాలో దివ్యమైన తేజస్సు శక్తిని పైనికి ఎత్తి దానిని మాలో స్థాపించుదువుగాక, మాలో స్థిరముగా ఉన్న దుష్ట రాక్షస తత్వములను అణిచివేయుదువుగాక, ఒక్కటిగా ఉన్న జంటలుగా ఉన్న దుష్ట శక్తులను నిర్మూలించదుగాక, ఆ దుష్ట శక్తులను నీ జ్వాలలకు అప్పగింతునుగాక. అంటే ఇక్కడ మీరు చూడండి, పూర్తిగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి అర్థానికి తెలుగులో ఉన్నటువంటి అర్థానికి ఏదైనా వ్యత్యాసం, ఏదైనా పొంతన ఉందంటే ఇక్కడ పొంతన మాత్రం కనిపించట్లేదు. మీరు హిందీలో ఉన్నటువంటి వేదాలు చూడండి, నేను ఏది చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి అర్థం ఇక్కడ హిందీ వేదాస్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్లో కనిపిస్తుంది, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అలాగే కనిపిస్తుంది. ఇక్కడ కాస్త అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను ఏదైతే చెప్పానో ఆ విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఒక్కటిగా ఉన్న జంటలుగా ఉన్న దుష్ట శక్తులను నిర్మూలించదుగా
గాక, ఆ దుష్ట శక్తులను నీ జ్వాలలకు అప్పగింతును గాక. అంటే వారిని సమూలంగా నిర్మూలించేసి నాశనం చేసేసి ఆ దుష్ట శక్తులను నీ జ్వాలలకు అగ్నికి అప్పగించదును గాక అని ఈ విధంగా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకీ నువ్వేం చెప్పాలనుకున్నావు ఇక్కడ? నాకు అర్థం కాల. ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఉందనే కదా నీ భావన? ఆ ఇంగ్లీష్ గురించి నీకు ఆల్రెడీ చెప్పాను. అది రాసిన వ్యక్తి ఎవరు, అతను ఏమిటి, అతను స్టాండర్డ్స్ ఏమిటి అని చెప్పేసి. అలాగే తెలుగు విషయాలకు వచ్చేపాటికి, తెలుగు విషయంలో కూడా అంటే అనువాదాల విషయంలోకి వచ్చేపాటికి కూడా సంస్కృతం గురించి నీకు చెప్పా. సంస్కృతం అనేది నువ్వు చదువుకున్న భాషల్లాగా నీకు తెలిసిన భాషల లాంటిది కాదు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్కసారి 20 కంటే ఎక్కువ అర్థాలు కూడా ఉంటాయి. అది ఎక్కడ ఏ సందర్భానికి ఏది సూట్ అవుతుంది అనేది ఆ పలికే స్వరాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఇక మంత్రాలకి అర్థం తీసుకున్నట్లయితే ఇందాక చెప్పాక కదా 3 రకాల అర్థాలు ఉంటాయి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఏది ఉంది అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నీకు తోచింది ఏదో చదువుకుంటా వెళ్ళిపోయి వేదంలో సాంపమని ఉంది, నరకమని ఉంది అంటే నీ పుస్తకంలో కూడా అట్లాంటివి చాలానే ఉంటాయి. అర్థమైందా? 1, 2 కాదు, 10ల సంఖ్యల్లోనే ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మాట్లాడాలి. ఈ రోజు కూడా నువ్వు అసందర్భ ప్రేలాపన తెచ్చేసి నువ్వు అనవసరంగా అబాస్పాలయ్యావన్న విషయాన్ని గమనించకుండా నువ్వు పదే పదే ఆ తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. చూసావా? కాస్తన్నా అనిపిస్తుందా నీకు అసలు? లలిత్ కుమార్ వక్రీకరించాడా లేదా బ్రదర్ సిరాజ్ వక్రీకరించాడా అన్న విషయాన్ని ఒక్కసారి మీరు చూడండి. ఓ ఇంద్ర, దుష్ట శత్రువుల మనస్సులను విలిచితము చేసి, అంటే వారి యొక్క మనస్సులను కన్ఫ్యూజ్ చేసి, వారి అంగములను అంటే శరీర భాగములను నిర్వీర్యము చేసి నీవు వెడలి పొమ్ము. నీవు దుష్టులకు విరోధముగా యుద్ధము చేసి వారి హృదయమును బాధతో దహించి వారిని గాఢమైన అంధకారంలో పడవేసి వెల్లుదువుగాక. అంటే ఇక్కడ శత్రువుల్ని తికమక చేసి వారి యొక్క బాడీ పార్ట్స్ ని కట్ చేసి వారితో యుద్ధము చేసి వారి హృదయానికి బాధ కలిగేలా చెయ్యాలని ఇంత స్పష్టంగా ఇక్కడ ఉన్నప్పుడు నేను వక్రీకరిస్తున్నానా లేదా లలిత్ కుమార్ వక్రీకరిస్తున్నాడా అనేది స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి మంత్రాన్ని చదివి ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఇది చూస్తున్నారుగా, ఇక్కడికిక్కడే దీనికి అర్థం తెలియక చెప్తున్నాడు, లేకపోతే కావాలని చెప్తున్నాడు. అక్కడ అన్నాడు కదా, మనసు విలచితము చేసి. సిరాజు అది విలచితం కాదు, విచలితం చేసి. ఓకేనా? అంటే కన్ఫ్యూజ్ చేసి కాదు, డిస్టర్బ్ చేసేసి. ఓకేనా? అంటే మానసికంగా వాళ్ళు ఆందోళనలో పడిపోయేలాగా చేయటం అని చెప్పేసి అర్థం కాని సిచ్యువేషన్ పెట్టాం. ఆ తర్వాత వారి అంగములను నిర్వీర్యము చేసి, అంటే అంగములను కట్ చేసి అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ మాకు ఎటువంటి సుంతి కార్యక్రమాలు లేవు. అంగములను నిర్వీర్యము చేసి అంటే బలము లేని వాటిగా చెయ్యమని చెప్పేసి, వాటిలో శక్తి లేకుండా చెయ్యి అని చెప్పేసి మాత్రమే అర్థమవుతా ఉంది. అక్కడ చెప్తుంది ఎవరి గురించి? నీవు దుష్టులకు విరోధముగా యుద్ధం చేసి వారి హృదయమును బాధతో దహించి వారిని గాఢ అంధకారములో పడవేసి వెళ్ళుదువుగాక అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ నరికే చంపే అని ఎక్కడా లేదు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ మనుషులు ఇంద్రుణ్ణి మొక్కుకుంటున్నారు, వేడుకుంటున్నారు, ఇంద్రా మాకు ఇటువంటి ప్రొటెక్షన్ ఇవ్వు అని చెప్పేసి. అక్కడ కూడా ఇంద్రుడు వచ్చి మీరు కొట్టుకుని చచ్చిపోండి, ఆడి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసేయండి, లేకపోతే ఆడిని ఇన్ని చీకట్లో తీసుకెళ్ళి ఏదో చేసేయండి అని చెప్పేసి చెప్పట్లేదే. అన్నిటికీ మించి నిషిద్ధ మాసాలు గడిచిన తర్వాత నరికేయండి అని ఎక్కడ చెప్పలేదు కదా. అసలు మెయిన్ పాయింట్ వదిలేస్తా ఉన్నాం ఇందాకటి నుంచి. నేను ఇప్పటికీ చెప్తుంది అదే. హిందూ గ్రంథాల మొత్తం మీద ఎక్కడైనా భగవంతుడు వచ్చి నన్ను పూజించట్లేదు కాబట్టి, లేదా నాతో పాటు ఇంకొకరిని పూజిస్తున్నాడు కాబట్టి ఆయన చంపేయి అని చెప్పేసి ఎక్కడైనా ఉందా అంటే ఇప్పటికి కూడా నువ్వు ఒక్క మాట కూడా ప్రూవ్ చేయలా. పైగా మాటికి 10 సార్లు లలిత్ కుమార్ వక్రీకరణ చేశాడు అంటున్నావు. లలిత్ కుమార్ వక్రీకరణ చేయటం అనేది ఆడి జన్మకు అలవాటు లేదు. ఎందుకంటే వక్రీకరణ చేస్తే తప్ప నా మతాన్ని ప్రచారం చేసుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో నా మత గ్రంథం లేదు, నా ధర్మం అంతకంటే లేదు, అసలు నేను అంతకంటే లేను. కారణం ఏంటంటే నేను ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేయగల, ప్రపంచం మొత్తానికి శాంతిని చూపెట్టగల సనాతన ధర్మంలో పుట్టిన వాడిని, బతుకుతున్న వాడిని. నా గ్రంథాల గురించి నువ్వెందుకు చెప్తావు? నా గ్రంథాలను వక్రీకరించుకునే అగత్యం నాకెప్పుడు నా గ్రంథం కల్పించలా. ఆ తర్వాత నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో అథర్వ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రాన్ని నేనేం చెప్పానో ఒక్కసారి మీరు చూడండి. లలిత్ కుమార్ ఏ విధంగా వక్రీకరించాడో ఒకసారి చూడండి. ఆ తర్వాత వాస్తవం ఏంటో నేను మీకు చెప్తాను. అథర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి. అల్లాహు అక్బర్. ఓ ఏముంది ఇక్కడ? పురుషార్థ పరులకు మనుషులు పరమేశ్వరుని శరణమును ఆశ్రయించి ఉపకారులకు ద్విపాద చతుష్పాద జీవుల రక్షించుచు శత్రువులను సమూలముగా నష్టపరచవలయును. ఇక్కడ మనుషులు పరమేశ్వరుని కోరుకుంటున్నారు. పరమేశ్వరుడు నా కోసం అందరినీ చంపేయి అని అంటలా.
కానీ నువ్వు హిందూ గ్రంథాలను ఇంత దారుణంగా వక్రీకరించావు కదా, ఈ నిమిషం కళ్ళ ముందే ఇది ప్రజలందరికీ నిరూపణ అయిపోయింది కదా. అయితే అథర్వ వేదం నేను ఆర్డర్ చేశాను, ఇంకా అది నాకు రాలేదు. వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను అథర్వ వేదంలో ఉన్నటువంటి ఆ రిఫరెన్స్ చూపిస్తాను. అయితే నేను వేరే చోటు నుండి ప్రింట్అవుట్ తీసుకొచ్చాను, అందులో ఏముందో ఒకసారి మనం చూద్దాం. అథర్వ వేద 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రం. ఇక్కడ ఏదైతే ప్రింట్అవుట్ ఉందో ఈ ప్రింట్అవుట్ ని మీరు చాలా స్పష్టంగా చూడండి. ఓ స్ట్రాంగ్ గాడ్ ఉగ్ర స్లే ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద బ్లాస్ఫామర్స్. ఇక్కడ స్లే ది ఆఫ్ స్ప్రింగ్ అనేటటువంటి పదం ఏదైతే వాడబడిందో ఇక్కడ శత్రువుల యొక్క సంతానాన్ని చంపేయండి. మరో ట్రాన్స్లేషన్ మీరు తీసుకుంటే అక్కడ శత్రువుల యొక్క భార్యను మరియు పిల్లల్ని కూడా చంపండి అని ఉంది. ఇక్కడ హిందూ గ్రంథాల ఒక ప్రత్యేకత ఏంటంటే, అది తర్వాత మాట్లాడదాంలే. ఇంతకీ నువ్వు చెప్పావు కదా స్లే ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద బ్లాస్ఫెమర్స్ అని చెప్పేసి, అది ఎక్కడి నుంచి తీసుకున్నావు? గూగుల్లో అట్టా కొడితే ఇట్టా ఏది పడుతుంది వస్తే అట్ట పట్టుకు రాకూడదా? పట్టు రాకూడదు. ఎందుకంటే అక్కడ నువ్వు చెప్పిన దానికి తెలియకపోయినా నీకు నేను చూపించిన దానిలో రెఫరెన్స్లో క్లియర్గా చూడు, ప్రతిపదార్థం కూడా ఉంది నేను చెప్పిన అర్థం పైనే చూస్తున్నావు కదా. అక్కడ ఏముంది? పియారుణాం అంటే హింసకుల, అంటే ప్రజలను హింసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అణిచివెయ్యి అని చెప్పేసి పరమేశ్వరుణ్ణి శరణు జొచ్చుచున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా. అంటే భగవంతుని అడుక్కోవటం కూడా తప్పే. ఏంద్రా బాబు ఇట్ట తయారయ్యారు మీరంతా? భగవంతుడికే మొక్కుకుంటాం ఏదొచ్చినా సరే, ఎందుకంటే ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు కాబట్టి మనుషులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చచ్చిపోవటం కాకుండా బాబు మాకు కష్టం కలిగించే వాళ్ళని నువ్వు నాశనం చెయ్యి అని చెప్పేసి పరమాత్ముని కోరుకుంటున్నారు. పోనీ ఈ పియారుణాం అంటే నీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ గూగుల్లో నుంచే చూసుకుంటే గనక సాంస్క్రిట్ డిక్షనరీలోంచి ఒక వర్డ్ చూపిస్తాను నీకు. ఇక్కడ చూస్తున్నావు కదా, పియారు అంటే ఏమిటి? ఓవర్ బేరింగ్, మాకింగ్, మిస్చివస్, సెన్ష్యూరింగ్. అంటే ఎవరైతే వేధించే వాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు, బాధలు పెట్టేవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ నుండి మమ్మల్ని కాపాడు అని చెప్పేసి చెప్తున్నారు. పోనీ ఈ సంస్కృతం డిక్షనరీ అని నమ్ముతావా? ఇది గూగుల్లో ఉంటుంది, నువ్వు కూడా ఎత్తుకోవచ్చు కావాలంటే. ఊరికే బడి మళ్ళీ లలిత్ కుమార్ వక్రీకరించాడు అంటే నీ తొక్కలో మాటలకు టెంకరింగ్ వేసి చెప్పుకుందామని ప్రయత్నం మాత్రం నాకు చెప్పమాక, అర్థమైందా? పైగా దానిలో చాలా క్లియర్గా ఉంది చూడండి, మానవ గోషు పురుషేషు అని చెప్పేసి. అంటే మా యొక్క గోవులను, మా మనుషులను, వాటితో పాటు మా మేకలు గొర్రెలకు కూడా, మూగజీవాలకి ఎటువంటి కష్టము కలిగించకుండా కేవలం శత్రువులు మాత్రమే నాశనం అయ్యేలాగా చూడు అని చెప్పేసి అన్నారు. మరి శత్రువులు నాశనం అయ్యేలాగా చూడు అనకపోతే ఇంకేం అడుగుతారు? మనుషుల నైజం అదే కదా. భగవంతుడిని వేడుకోవటం కూడా తప్పే, కానీ మీ దేవుడే వచ్చి సాక్షాత్తుగా ప్రవక్త ద్వారా చంపేయండి, నరికేయండి అని చెప్పిస్తే మాత్రం నీకు గొప్పగా కవరింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఏ మనుషులు రా బాబు. హిందూ గ్రంథాల ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ఉండదు, తెలుగులో ఉన్నది హిందీలో ఉండదు. రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుంటూ వెళ్ళడమే ఈ గ్రంథాల యొక్క ప్రత్యేకత. కాబట్టి సిరాజ్ గారు ఇలా చెప్పారు అలా లేదు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ గ్రంథం నుండి చెప్పాను, ఎవరి ట్రాన్స్లేషన్ చెప్పాను అది తీసి చదివేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే నువ్వు దేనిలోంచి చెప్తే దాన్నే తీసుకుని మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి, అంతేగాని నువ్వు మాత్రం అది నిజమా కాదా అనేది అనలైజ్ చేసుకో. నువ్వు పట్టుకుందే నిజం అనుకోవాలి, నువ్వు పట్టుకున్న దాన్నే ప్రజలందరూ పట్టుకుని ఓహో సిరాజ్ దీనిలో చెప్పాడు కాబట్టి సిరాజ్ చెప్పిందే మనం చదవాలనుకోవాలి. ఇప్పటికే నువ్వు భగవద్గీత చెప్తుంటే వినాయక మండపాల్లోకి వచ్చి సొల్లు చెప్తా ఉంటే జనాలు అందరూ నమ్మేసి, చాలామంది అమాయకంగా నమ్మేసి పాపం సిరాజ్ గారు ఎంత పండితుడు అనుకుంటున్నారు. కానీ సిరాజ్ దగ్గర మ్యాటర్ తక్కువ అని చెప్పేసి ఎవరికి తెలియట్లేదు కదా. ఈ దెబ్బతో లలిత్ కుమార్ అనేవాడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు, సిరాజ్ అనేవాడి దగ్గర సబ్జెక్ట్ లేదు, సిరాజ్ అనేవాడి దగ్గర వక్రీకరణ సామ్రాట్టే తప్ప మ్యాటర్ లేదు అని చెప్పేసి. ఇక్కడ అదే మీరు హిందీ ట్రాన్స్లేషన్ కనుక మీరు చూసినట్లయితే హిందీలో ఇక్కడ స్పష్టంగా మీకు కనిపిస్తుంది, ఆప్ అప్నే శస్త్రు కో అన్యత్ర దేవహింసకోంకి ప్రజాపర్ ఛోడ్కర్ ఉన్కా వినా. ఇంతకీ ఇక్కడ గొప్ప విచిత్రం తీసుకోవాలి. బ్లాస్ఫెమస్ అనే వర్డ్ వాడావు. నిజానికి సనాతన ధర్మంలో అసలు బ్లాస్ఫెమీ అనే పదానికే ఆస్కారం లేదు. కారణం ఏంటంటే సనాతన ధర్మంలో నిందాస్తుతి కూడా ఒక భాగం. ఈ రోజున కంచర్ల గోపన్న చూసుకున్నా, శ్రీనాథుడు చూసుకున్నా, వీళ్ళందరూ కూడా పరమాత్ముని నిందాస్తుతి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లే కాదు ఇంకా చాలా మంది చాలా సందర్భాల్లో ఉన్నారు. అది సనాతన ధర్మం గొప్పతనం. అంతేగాని ఇక్కడ దైవ దూషణ చేస్తే చంపేయాలని లేదే. అసలు మాకు సూట్ అవ్వని పదాన్నే తీసుకొచ్చి ఇక్కడ బ్లాస్ఫెమస్ అని చెప్పేసి చెప్తున్నాం. అసలు బ్లాస్ఫెమీ అనే దానికి దైవ దూషణ అనే పదమే అసలు సూట్ అవ్వట్లా. ఎందుకంటే బ్లాస్ఫెమీ అనేది ఒకటే వర్డ్, కానీ దైవ దూషణ అనే దానిలో 2 పదాలు ఉన్నాయి, దైవము, దూషణ, దైవం యొక్క దూషణ అని చెప్పేసి. దానికి దీనికి ఎట్లా సింక్రనైజ్ చేస్తున్నావు ఆయన అసలు? ఆ తర్వాత నేను భగవద్గీత శ్లోకాల గురించి కూడా చెప్పాను. భగవద్గీతలో 18 అధ్యాయాల్లోని మొదటి అధ్యాయం అర్జున విషాద యుగంలోని 47 శ్లోకాలు ఉంటే మొదటి అధ్యాయము మొదటి శ్లోకమే యుద్ధానికి సంబంధించినటువంటిది. యుద్ధం చెయ్యండి అని పురికొల్పినటువంటిది అని చెప్పాను. అందులో ఏదైనా తప్పు చెప్పానా ఒకసారి మీరు చూడండి. అయితే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరేంటో తెలుసా? అర్జున విషాద యోగము
మొట్టమొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటి శ్లోకమే యుద్ధం చేయండి రా బాబు, యుద్ధం గురించి అవతరించింది భగవద్గీతలో. ఇంత దారుణంగా శ్లోకాన్ని వక్రీకరించి చెప్పింది కాకుండా, అంటే శ్లోకం సందర్భాన్ని వక్రీకరించి చెప్పింది కాకుండా, నేనేమన్నా వక్రీకరించారా అని నంగనాచి తొంగబుర్రలో అడుగుతున్నాడు. చూడండి. అలాగే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము, ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. సగానికంటే ఎక్కువ శ్లోకాలలో మీకు అక్కడ యుద్ధాన్ని పురిగొలుపుతూ మీకు భగవద్గీత కనిపిస్తుంది. భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంలోనే యుద్ధం చేయండి రా బాబు అని ఉందంట. ఎక్కడుందిరా బాబు? లేదు. ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నటువంటిది గీతా మకరందము. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి శ్లోకం గురించి అయితే నేను చెప్పానో, ఇక్కడ 1వ అధ్యాయంలోని ఇంకా శ్లోకం ప్రారంభం అవ్వకముందే అవతారిక అక్కడేముంది, యుద్ధమును గురించి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. దేని గురించి ఉందండి? యుద్ధానికి సంబంధించి ఉంది. అదే కదా నేను చెప్పాను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి ఒకసారి మీరు చూడండి. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, నావారలగు దుర్యోధనాదులను పాండవ పుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయు గూతుహములతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి అంటే, ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయ్ను అడుగుతున్నాడు, ఈ ఇరువురు కూడా యుద్ధము చేసేటటువంటి కుతూహలముతో ఇరు పుణ్యక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం చేరి అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే యుద్ధానికి సంబంధించింది కాకుంటే ఇంకేంటి ఒకసారి మీరు చెప్పండి. ఒరే 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 మీ అరాచకం గోలా ఏం చెప్తున్నారు? ఇప్పుడు సిరాజ్ ఏమన్నాడు? మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి శ్లోకమే యుద్ధాన్ని పురుగొలుపుతోంది అన్నాడు. అక్కడ యుద్ధాన్ని పురుగొలుపుతున్నట్టుందా? యుద్ధ రంగంలో ఏం జరుగుతుంది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగితే అది యుద్ధాన్ని పురుగొలిపినట్ట. పైగా 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో యుద్ధాన్ని ప్రేరేపించేలాగే ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. అసలు భగవద్గీత పుట్టిన సందర్భం ఏంటి? యుద్ధ రంగంలో ఏదైతే అర్జునుడు అహంకార మమకారాలకు లోనైపోయి ఆయుధాలను విడిచేసి తన కర్తవ్యాన్ని పక్కన పెట్టేసి స్తబ్దైపోయాడు, అటువంటి అర్జునుడికి యుద్ధాన్ని బోధించలా కృష్ణుడు, కర్తవ్యాన్ని బోధించాడు. భగవద్గీత ఆశాంతం చదివి సస్తే అర్థమవుతుంది. ఆ కర్తవ్యాన్ని బోధించి చివరికి వచ్చేపాటికి యథేచ్ఛసి తదాకురు అని చెప్పారు. అంటే నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు ఆలోచించుకొని నీకు నచ్చింది మంచిది అనిపించింది నువ్వు చెయ్యి అని చెప్పారు తప్ప, ఇక యుద్ధం మొదలైపోయింది, నిషిద్ధ మాసాలు గడిచిపోయాయి కాబట్టి నరికేసేయి అని చెప్పేసి రెచ్చగొట్లా. మరి ఆ కర్తవ్యాన్ని బోధించేవాడికి యుద్ధరంగంలో కర్తవ్యం ఏముంటుంది? చెమచక్కలను అచ్చంగల్లో ఆడుకోవటం అనుకుంటున్నావా? కాదురా బాబు, అక్కడ యుద్ధమే చేయాలి. ఆ యుద్ధం గురించి కర్తవ్యోన్ముఖుణ్ణి మాత్రమే చేశాడు. అంటే ఇప్పుడు యుద్ధం కూడా ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇద్దరు అన్నదమ్ములే, కానీ అన్నదమ్ములు అన్యాయంగా ఒకడికి సంబంధించిన భాగాన్ని లాక్కున్నారు కాబట్టి నీ ధర్మవిత్తం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు తిరిగి పొందటం అనేది నీ హక్కు. దానికోసం నువ్వు యుద్ధం చేయటం తప్పు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అరే ఇంకా ఇంకొక మాట మనం మాట్లాడుకుందాం. ఈ రోజున ఇండియా పాకిస్తాను అందరూ అన్నదమ్ములు, తెల్లాతే గంగా జమున తేజీబు తొక్కతోళ్ళని చాలా మంది కబుర్లు చెప్తా ఉంటారు. కాబట్టి అటువంటి ఇండియా పాకిస్తాను 2 దేశాలుగా విడిపోయినాయి. మరి పాకిస్తాన్ వాళ్ళు విడిపోయి ఆ దేశంలోకి పోయి బతికే వాళ్ళు అక్కడ బతకకుండా మళ్ళా తిరిగి వచ్చి కొద్దిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి, ఆజాద్ కాశ్మీర్ అని చెప్పేసి మన భూభాగాన్ని కొంత ఆక్రమించుకుని కూర్చున్నారు. ఇప్పుడు పోన్లే పాపం ఆక్రమించుకున్నారని వదిలేయాలా, లేకపోతే దాన్ని యుద్ధం చేసైనా సరే మన భూభాగం కాబట్టి, మన భారతదేశపు భూభాగం కాబట్టి మనం యుద్ధం చేసైనా దాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలా? సిరాజ్, సూటిగా దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పు. నువ్వు నిజంగా ఒక భారతీయుడు అయితే, నువ్వు నిజంగా దైవాన్ని నమ్మేవాడు అయితే సూటిగా సమాధానం చెప్పు. దీన్ని దాటవేయకుండా నేను చెప్తున్నా, వాళ్ళ పేచ మనచాలా. అవసరమైతే అక్కడ ప్రదేశంలో మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తరిమి కొట్టాలా, లేకపోతే అనుభవం వేసైనా సరే లేపు దబ్బాలా. మనది అనుకున్న భూభాగాన్ని మనకు కాపాడి మన భారతదేశంలో మనం కలుపుకుని తీరాలా. ఇది నేను చెప్తా, నువ్వు చెప్పు. దమ్మేంతో చూస్తా, నిజాయితీగా ఎంత నిజాయితీ ఉందో నేను తెలుస్తా. హిందూ బంధువులరా, వీళ్ళందరూ ఇలా మనకి యుద్ధం చేయటం పాపం, బొంగు బొచ్చు, తొక్క తోలు, బొచ్చు బొషానం అని చెప్పేసి మనకి చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా? మనందరినీ కూడా ఇలా ఎవరికి ఎదురు తిరగకుండా చేసి మన భూభాగాన్ని అడుగు మీద అడుగు మనం కోల్పోయేలాగా చేస్తూ మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పోగొట్టుకునేలాగా చేయటమే వీళ్ళందరి యొక్క ఉద్దేశం అనిపిస్తూ ఉంది. లేకపోతే కనుక ఇతన్ని నిజాయితీ కలిగినోడైతే, దేశభక్తి కలిగినోడైతే కనుక పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పమని అడగండి. చెప్పలేరు, చెప్పడు. పక్కాగా చెప్తున్నా.
చూసుకుందాం కావాలంటే. కదా, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ దాన్ని తీసుకుంటున్నారని కూడా నేను చెప్పాను కదా. ఈ విషయానికి అసలు చూసినట్లయితే సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5 ఏదైతే ఉందో, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికుల్ని చంపండి అన్న ఆయత్ యొక్క పూర్వపరాలను మనం తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫతే మక్కా ఎప్పుడు జరిగిందండి? ఫతే మక్కా హిజ్రీ శకం 8వ సంవత్సరం రంజాన్ నెల 10వ తేదీన ఫతే మక్కా జరిగింది. అప్పటికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 21 సంవత్సరాలు అవుతుంది ఆయనకు నబువత్ అంటే ప్రవక్త పదవి లభించి. అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రక్త సంబంధికులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఎంతో మంది హత్య గావించబడ్డారు. వారిని హత్య చేయడం జరిగింది, వారిపై దౌర్జన్యాలు చేశారు. చివరికి వారు పుట్టినటువంటి తమ మక్కా ప్రదేశాన్ని వదిలి మదీనాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా గొడవలు సృష్టిస్తున్నారు. అలాంటి క్రమంలో ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సైన్యంతో విశ్వాసులతో ఎప్పుడైతే మక్కాను జయించారో దాన్ని ఫతే మక్కా అంటారు. ఆ ఫతే మక్కా 8వ హిజ్రీ రంజాన్ నెల 10వ తేదీ జరిగితే 9వ హిజ్రీలో ఈ వాక్యాలు అవతరించాయి. అప్పుడు వారికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? ఇక నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి ఏకేశ్వరోపాసన తౌహీద్ అనేది ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు మక్కా వదిలి వెళ్ళిపోవడానికి వారికి 4 నెలల సమయం ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ప్రవక్త గారు వచ్చి ఏకేశ్వరోపాసన స్థాపించారు కాబట్టి అప్పుడు దాకా ఉన్న విశ్వాసులందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించేస్తారు. అంటే రేపు ఇక్కడ మీ రాజ్యం వస్తే ఇక్కడున్న మమ్మల్ని కూడా పంపించేస్తారా? అంటే ఇక్కడ ఉన్న మాకు ఎటువంటి స్వేచ్ఛ ఉండదా? అంటే మీరు మైనారిటీలుగా ఉన్నంత కాలం మీకు నచ్చిన ఆరాధన మీరు చేసుకోవచ్చు, కానీ మీరు మెజారిటీగా మారిన తర్వాత అందరూ కూడా మీకు నచ్చినట్లుగానే ఆరాధన చేసుకోవాలా? లేకపోతే తరిమి కొట్టేస్తారా? ఇదే కదా మేము మతోన్మాదం అంటుంది. మరి మా దగ్గర మతోన్మాదమే లేదు అని చెప్పేసి అంటావు ఎందుకు? ఆయతలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరి కోసం? ఈ 4 నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే మక్కాలో ముష్రికులు ఉంటారో వారి కోసం అవతరించినవే తప్ప ఇతర ముష్రికుల గురించి ఇవి అవతరించినటువంటి వాక్యాలు కావు. ఎందుకంటే ఇక్కడ అల్ ముష్రికీన్ అనేటటువంటి అరబ్బీ పదం వాడబడిందంటే, అల్ అనేటటువంటి పదం ఏదైతే అరబ్బీలో వాడబడుతుందో అది ప్రత్యేకంగా పర్టికులర్గా వాడబడుతుంది. ఆ మక్కాలో ఎవరైతే ఆ 4 నెలల తర్వాత కూడా అక్కడే మక్కా వదిలి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారో వారి కోసం అవతరించినటువంటి వాక్యాలు. ఇంకా ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, కొంతమంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు, మరికొంతమంది మక్కా వదిలి మదీనాకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మదీనా కూడా ఒక హోలీ ప్లేస్ అయినప్పటికీ మదీనాలో వారు ఉండొచ్చు తప్ప మక్కా అనేది ఒక ధార్మిక పరంగా ఒక క్యాపిటల్ గా దాన్ని ఒక కేంద్ర బిందువుగా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఈ అవిశ్వాసులు ఈ యొక్క బహుదేవోపాసకులకు ఉన్నట్లయితే వారు ఏ విధంగానైతే పూర్వం మక్కాలో బహుదేవ ఆరాధన ప్రారంభించారో 360 విగ్రహాలని కాబతులలో పెట్టారో ఆ విధంగా మక్కాని అశుద్ధపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిని అక్కడి నుండి బహిష్కరించడం జరిగింది, అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఇది ఎవరైతే 4 నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదో వారికి సంబంధించి వారిని చంపండి అని ఉంది. అంటే మరి మీ మక్కాలోకి మీ ధార్మిక ప్రదేశం కాబట్టి అక్కడ వేరే ఆచారాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు రాకూడదు. మరి మా తిరుమల కొండపైన నమాజులు చేసుకుంటున్న వాడిని ఏం చేయాలి? మా తిరుమల కొండపైన మా దేవుడు సొమ్ముతోటి ఉద్యోగం చేసుకుంటూ పొట్టబోసుకుంటున్న అన్యమతస్తుల్ని మేమేం చేయాలి? దీని మీద కూడా స్పష్టత ఇవ్వు సిరాజ్. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి హిందువులు భక్తితో ఇచ్చే డబ్బుల్లో నుంచి జీతాలు తీసుకుంటూ బతికెళ్ళదీస్తున్న బ్యాచ్కి ఏం సమాధానం చెప్తావు? అసలు ఇంతకీ ముష్రిక్ అంటే ఏం చెప్తున్నాడో మనోడు వినండి. మీరు అడిగారు ముష్రిక్ అంటే హిందూ అంటే, హిందూ ముష్రిక్ అని ఇక్కడ అర్థం కాదు. ముష్రిక్ అనేటటువంటి అరబ్బీ పదానికి అర్థం ఏంటంటే బహుదేవోపాసన చేసేవాడు. అతడు క్రైస్తవుడైనా యూదుడైనా ఇతర ఏ మతానికి చెందినవాడైనా ఆ వ్యక్తి కనుక బహుదేవోపాసన చేసి అతన్ని ముష్రిక్ అని అంటారు. మరి హిందువులు చేసేది బహుదేవతారాధన కాదా? మరి అలాంటప్పుడు హిందువులు ఆ ముష్రిక్ లిస్టులోకి రారా? మరి నీ మత గ్రంథం నన్ను ముష్రిక్ అంటుంటే నేను మాత్రం నిన్ను బాయి అని వాటేసుకోవాలా? ఇదే వాస్తవాన్ని నేను మా వాళ్ళకి చెప్తే లలిత్ కుమార్ విషాన్ని నింపుతున్నాడు అని చెప్పేసి మాటలా, లలిత్ కుమార్ విషాన్ని వెదజల్లుతున్నాడు అంటూ నిందలా. చూసారుగా హిందూ బంధువులారా, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాలా, సిరాజ్ చెప్తున్న మాట ముష్రిక్ అంటే బహుదైవారాధకుడు అట. నేను బహుదేవతారాధకుణ్ణి. నా ధర్మం నాకు బహుదేవతారాధన నేర్పింది, నేను దానికి గర్వంగా భావిస్తా ఉన్నాను. నా ఆరాధన పద్ధతి నీకు నొప్పి కలిగిస్తే నువ్వు మూసు కూర్చోవాలా, అంతేగాని నాకు తిట్లు ఆపాదించి లేకపోతే నన్ను ముష్రిక్ అని బహుదేవతారాధకుడని నాకు వంకలు పెట్టి శంకలు పెట్టి నా విశ్వాసాల మీద దాడి చేసే ప్రయత్నం చేయకూడదు. అలా దాడి చేసే ప్రయత్నం చేస్తే దానికి తగ్గ సమాధానం నేను చెప్తా. దాన్ని పట్టుకుని ఈడు విశ్వాసుల మధ్యలో విషాన్ని జిమ్ముతున్నాడు లేకపోతే మత గ్రంథాలను వక్రీకరిస్తున్నాడు అంటూ తప్పుడు కూతలు కొయ్యకూడదు. నా ధర్మం నాకు గొప్ప, నా గొప్ప నేను చెప్పుకుంటా. నీ దగ్గర గొప్ప ఉంటే నువ్వు చెప్పుకో, అంతేగాని ఇంకో మతం వాడు ఆచరించేది తప్పు అంటానికి
నీకు ఏమాత్రం అర్హత యోగ్యత రెండూ లేవు. అంతేకాదు ఇంకా ఇప్పుడు ఈ సిరాజ్ చాలానే ప్లాన్ చేసినట్టున్నాడు, కానీ ఒక పార్ట్లో చెప్పడానికి ఓపిక సరిపోక దానికి రెండో పార్ట్ ఏదో తీసుకున్నట్టున్నాడు. ఆ రెండో పార్ట్ కూడా రిలీజ్ అవ్వంగానే యాజ్ ఇట్ ఈస్ ఇదే రేంజ్లో రోస్టింగ్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు సత్యం లేదనుకుంటున్నారు కాబట్టే మన గ్రంథాల్లో నుంచి వాళ్ళ దేవుడిని వెతుక్కుంటున్నారు. భవిష్య పురాణంలో వాళ్ళ దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇంకో పురాణంలో దేవుడు ఉన్నాడు అని. కానీ నేను నా వేదం మినహా, నా హిందూ ధర్మ గ్రంథాల మినహా నేను బయట ఎక్కడా కూడా నా భగవంతుడిని నేను వెతుక్కోను. వెతికినా కూడా నా భగవంతుడి యొక్క లక్షణాలు ఏ మత గ్రంథంలో కూడా కనపడవు. ఎందుకంటే అంత ఉన్నతమైన లక్షణాలని చెప్పింది ఒక్క సనాతన ధర్మ వాంగ్మయం మాత్రమే. అటువంటి సనాతన వైదిక వాంగ్మయానికి వారసుడైన నేను ముమ్మాటికి గర్వంగా భావిస్తూ ఉంటాను. ఇలాంటి వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలకి ఎన్నిసార్లైనా సరే కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, గొప్పతనం నాది కాదు, నా ధర్మానిది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.